హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో ఈ వీడియోలో ఏంటంటే కటింగ్ వీడియో అండి, టాప్స్ రెండు కూడా. సో బోట్ నెక్ అండి, ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి చూసేద్దాం ఫాస్ట్గా. అయితే మనము ఫస్ట్ అయితే ఐరన్ చేసేసుకుందాము, ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్కి ఒక టాప్ ఇచ్చారండి. సో సేమ్ యాస్టీజ్ అట్లనే స్టిచ్ చేయమన్నారు. బోట్ నెక్ బ్యాక్ కూడా కీ హోల్ అట్లనే చిన్నగా ఇవ్వని చెప్పారు. సో మనం ఎలా కట్ చేసుకోవాలంటే చూసేద్దాం ఫాస్ట్గా. అయితే మనం టాప్ అయితే ఫస్ట్ అయితే నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. వీలైతే కస్టమర్ తీసుకోవాలి, వీలు కానప్పుడు ఇట్లా మనము డ్రెస్ ఎట్లా అయితే ఉందో సేమ్ అది ఎంత ఉందో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ చూసేసుకొని తీసేసుకోవాలి మనము. చూసారు కదా, నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకొని అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నాను. నేను పెట్టుకునేది పెట్టేసుకొని ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాము. ఆ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు 12.5 వచ్చింది నాకైతే. సో దాన్ని ఆఫ్ చేసేసుకుందాం మనము. ఆఫ్ చేసుకుంటే 6 వచ్చింది. 6కి 1 పాయింట్ కొంచెం ఎక్కువ వచ్చింది. సో మనం 6.5 పెట్టేసుకుందాము. 6.5 పెట్టేసుకొని ఆమ్ రౌండ్ కూడా 6.5 పెట్టేసుకున్నామండి కింద. సో ఇట్లా 6.5 ఆమ్ రౌండ్ కూడా పెట్టేసుకుని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. స్ట్రైట్గా ఒక లైన్, కింద ఒక లైన్ గీసేసుకుందాము. చూసారు కదా, కింద ఒక లైన్ గీసేసుకున్న తర్వాత మనం చెస్ట్ లెంత్ ఎంత ఉంది కొలుసుకోవాలి. ఫస్ట్ అయితే మనము బ్యాక్ అది షోల్డర్ లెంత్ చూసుకుందాము. నార్మల్ టాప్కి అయితే మనము షోల్డరు 2.5 ఇంచెస్ 3 పెట్టేసుకుంటాం కదా. సో దీనికి అలా కాదండి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ డీప్ అనేది, షోల్డర్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అట్లానే పెట్టేసుకుందాము. నేను కింద 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. 3 ఇంచెస్ పెట్టేసుకుని నాకు అక్కడ కొంచెం హెచ్చు తక్కువలు వచ్చేసినాయి అండి. సో నేను అందుకనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇప్పుడు మనం ఒక లైన్ గీసేసుకుందాము, స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. గీసుకొని స్క్వేర్ షేప్ అయితే వచ్చిందో అందులో 1.5 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకోవాలి, మనం షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అంటే ఎక్కడైనా దొరికేస్తుంది. సో ఆమ్ రౌండ్ స్కేల్తో చూసారు కదా, నేను చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి నీట్గా. ఇచ్చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లెంత్ ఎంత ఉంది ఏంటి కొలిచేసుకుందాము. అక్కడ ఒక మార్క్ చేసేసుకుందాము. చెస్ట్ లెంత్ కాడ 1.5 ఇంచ్ కూడా అక్కడ కూడా ఆమ్ రౌండ్ కాడ పెట్టేసుకొని గీసేసుకుందాము. ఇప్పుడు చెస్ట్ లెంత్ ఎంత ఉంది, హిప్ లెంత్ ఎంత ఉంది అవన్నీ చూద్దాం మనం ఇప్పుడు నీట్గా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అది హిప్ లెంత్ కాడ కరెక్ట్ పట్టుకోవాలండి. అక్కడిక్కడ పట్టేసుకొని నీట్గా ప్లేస్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు హైట్ కొలిచేసుకుందాం మనము. 18.5 వచ్చిందండి నాకు హైట్. మీకు వీడియోలో క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నా. 18.5 వచ్చింది. సో నేను అక్కడ 18.5 గీసుకున్న హైట్, టాప్ హైట్. ఫుల్ హైట్ కాదండి, హిప్ హైట్ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, షోల్డర్ కాడ నుంచి హిప్ వరకు హైట్ చూసుకోవాలి మనము. 18.5 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లెంత్ చూసేసుకుందాము. 17 వచ్చిందండి, అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నడుం హైట్ చూసేసుకుందాము. నడుం హైట్ ఎంత వచ్చింది? 14.5 వచ్చిందండి. సో 14.5 గీసేసుకుందాము. ఇప్పుడు కింద హిప్ లూజ్ చూసేసుకుందాం మనము. హిప్ లూజ్ ఎంత వచ్చేస్తుంది? ఇది కూడా 18.5 వచ్చింది నాకు. సో హిప్ 18.5 లూజ్. సో ఇది హైట్, ఇవన్నీ లూజ్ అండి, నడుం లూజులు ఇవన్నీ. ఇది ఒకటి హైటు. సో దీని ప్రకారం మనం ఇప్పుడు గీసేసుకుందాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుంటే ఎంత వచ్చింది నాకు? దాన్ని ఆఫ్ చేసుకున్నా, 18.5 వచ్చింది, 8.5 వచ్చింది. సో నేను అక్కడ 8.5 గీసేసుకున్నా. నేను ఆ 1/2 ఇంచ్ అటు ఇటు ఎక్కువనే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మధ్యలో నడుం లూజ్ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. 14.5. ఇప్పుడైతే మనం హైట్ ఫస్ట్ గీసేసుకుందాము. హైట్ గీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుందని ఫస్ట్ నేను హైటే చూపిస్తున్నా. చెస్ట్ లూజ్ తర్వాత హైట్ చూపించాను మీకు 18.5. మిడిల్లో కూడా 14 ఇంచెస్కి మిడిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం సైజెస్ చూసుకుందాము. ఇప్పుడు 14.5లో ఆఫ్ చేసుకుందాము. 4 ఫోల్డింగ్స్ వేసాం కదా, 4 ఫోల్డింగ్స్ ఆఫ్ చేసుకుందాము. 7 వచ్చింది నాకు, 7 పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు 18.5లో 4 ఫోల్డింగ్స్ చేసుకుందాము. సారీ అండి, 4 ఫోల్డింగ్స్ కాదు, 2 ఫోల్డింగ్స్ అండి. సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 18.5లో హాఫ్ ఫోల్డింగ్ చేసుకుందాము. హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ 9 ఇంచెస్ వచ్చింది. సో నేను 9 ఇంచెస్ పెట్టేసుకున్నా. చూసారు కదా, ఇట్లా షేప్లా ఇచ్చేసుకోవాలి.
ఇప్పుడు మన ఖర్చు కావాలి కాబట్టి 2 ఇంచెస్ పెట్టేసుకుందాము. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుందాం. హిప్ కాడ మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి. సో అక్కడ ఎక్కువైపోతుంది. 2 ఇంచెస్ పెట్టుకుంటే ఖర్చు అనేది అది షేప్ అనేది రాదు మనకి సైడ్ కట్స్ కాడ. ఇక్కడ 1 ఇంచు పైన 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి. సో కింద ఇప్పుడు మనం హైట్ చూసేసుకుందాం. ఇది లైనింగే కాబట్టి మొత్తం 14 ఏమో వచ్చింది, చూపిస్తున్నాను నేను చూడండి వీడియోలో. 39 ఇంచెస్ వచ్చింది మొత్తం హైటు. సో మనకి అటు ఇటు ఫుల్ పెట్టేసుకుందాము. లైనింగే కాబట్టి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక్కొక్క లైన్ గీసేసుకుందాము. స్ట్రైట్ లైను గీసేసుకున్న తర్వాత చూపిస్తున్నట్టు కింద నాకు కొంచెం లైనింగ్ తగ్గింది. సో ఆ లైనింగ్ వరకే కట్ చేసేసుకుందాము నీట్గా. కింద ఇప్పుడు మనకి హిప్ కాడ ఎంత కింద వస్తుంది కదండి గేరా, అది ఎంత వచ్చింది అని చూసుకొని నేను అదే పెట్టేసుకొని ప్లేస్ చేసుకుంటాను. అక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టేసుకుందాం నీట్గా. పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము గీసుకున్నట్టు కట్ చేసేసుకుందామండి. చూసారు కదా, గీసుకున్నట్టే నీట్గా కట్ చేసేసుకుందాము. నేను మీకు ఇంకోసారి ఏం చూపిస్తున్నా అంటే హైట్ చూపిస్తున్నా, 8.5 హైట్. అక్కడేమో నడుం సైజు, హిప్ సైజు అన్నీ చూపిస్తున్నా. మీకు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఎట్లా చేసుకున్నాం అట్లా కట్ చేసేసుకుందామండి నీట్గా. కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ లోత్ తీసుకోవాలి, బ్యాక్ కూడా డీప్ తీసుకోవాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని అక్కడ నేను హైట్ గీసాను కదా, సేమ్ అట్లానే కట్ చేసి యాస్టీజ్ అండి. ఇంకా నేను ఎట్లా మార్క్ చేశానో అట్లానే కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ చిన్న టక్స్ పెట్టేసుకుందాము. నడుం కాడను అక్కడ పెట్టేసుకుందాము. చూసారు కదా, నేను ఏ వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వచ్చిందని కూడా పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే నేను నెక్ గాడు కూడా చిన్న టక్ పెట్టుకున్నా, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే వీలుగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసేసుకుందాము. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ పార్ట్ లోత్ ఎలా తీసుకోవాలో చూద్దాము. అక్కడి నుంచి 1/2 ఇంచ్ పెట్టేసుకుందాము. 1/2 ఇంచ్ పెట్టుకొని ఇట్లా కర్వ్ షేప్ చేసుకోవాలని నేను చూపిస్తున్నట్టు లైట్గా షేప్ ఇచ్చేసుకుంటే మీకు అక్కడ వచ్చేస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసేసుకుందాం నీట్గా. కట్ చేసుకున్న తర్వాత రెండు కూడా కట్ చేసేసుకున్నా అండి నేను మీకు చూపిస్తున్నట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ కూడా రెండు ఇట్లా నీట్గా ప్లేస్ చేసేసుకుందాము. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ డీప్ హామ్ హోల్ ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటో చూపించేస్తాను. బ్యాక్ అయితే హామ్ హోల్ కాడ కట్ చేసుకుంటే అయిపోతుందండి. చూసారు కదా, నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను హైటు. ఇది బోట్ నెక్ కాబట్టి అట్లా స్క్వేర్ షేప్ ఇచ్చేసుకొని అందులో రౌండ్ ఇచ్చేసుకుంటున్నా. చిన్నగా రౌండ్ ఇచ్చేసుకొని చిన్న కీ హోల్ ఇవ్వాలి. ఇక్కడ మనము చిన్నగా ఇస్తే సరిపోతుందని చెప్పారు కస్టమరు. సేమ్ ఆ టాప్ ఎట్లా ఉందో అట్లనే స్టిచ్ చేయమని చెప్పారు. మనం అట్లానే స్టిచ్ చేస్తున్నాము. చూసారు కదా షేప్ ఎట్లా ఇస్తున్నాను నేను చిన్నగా. నెక్ కూడా అట్లా ఇచ్చేసుకొని సేమ్ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని నీట్గా దాని మీద నుంచి స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే నేను దానికి మనం బటన్ పెట్టుకున్నాము. మనము డోరీ పెట్టుకోకుండా చిన్న కీ హోల్కి ఏదైతే గ్యాప్ వచ్చిందో అక్కడ బటన్ పెట్టేసుకుంటాము. నీట్గా ఉంటుంది. కస్టమర్ చాయిస్ అండి.